మీ షార్ట్స్కి వ్యూస్ అనేది రావట్లేదా? అయితే ఈ సెట్టింగ్ అనేది వెంటనే ఆన్ చేసుకోండి. ఈ సెట్టింగ్ ఆన్ చేయకపోతే మాత్రం మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వ్యూస్ అనేది రావు. ఎందుకంటే చాలామందికి ఈ సెట్టింగ్ అనేది ఆన్లో ఉండొచ్చు. బట్ ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మీ దగ్గర మీ సెట్టింగ్ అనేది ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను 1K సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నా. సో చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ అయితే వీడియో అనేది ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేసి చూస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైటీ స్టూడియో అనేది ఇట్లా ఓపెన్ చేయండి. నేనైతే ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడండి, చూస్తున్నారు కదా. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఏదైనా సరే వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏదైతే వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేస్తారు కదా. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జాంపుల్ మీకు చూపించిన షార్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నేనైతే ఈ షార్ట్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి పైన ఫస్ట్ ఆప్షన్ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మోర్ ఆప్షన్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత దానికి సరైన SEO ప్రాసెస్ చేస్తుంటారు కదా, ఆ టైం పీరియడ్లోనే ఇది ఆన్లో పెట్టుకోవాలన్నమాట. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. అండ్ చాలామందికి ఆన్లో ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద అలో ఎంబాండింగ్ అని ఉంది కదా, చూస్తున్నారు కదా అలో ఎంబాండింగ్ అనేసి. సో దాన్ని ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆఫ్లో ఉంటే మాత్రం దాన్ని ఇట్లా ఆన్ చేసుకోండి. మరి ఇది ఆన్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇదే ఆప్షన్పై మీకు ఎండ్లో ఈ వీడియో ఎండ్లో దీనికి సరైన ఆన్సర్ ఇస్తాను. అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి, ఆన్లో ఉండడం వల్ల మనకు లాభం ఏంటి అనేది ఎండ్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అట్లయితే మీరు కొన్ని ఆప్షన్స్ అనేది ఆన్ చేసి, అంటే కొన్ని సెట్టింగ్స్ అనేది మీరు ఆన్ చేసుకొని ఉండరు. దానివల్ల ఏంటంటే మీరు ఎన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే యూట్యూబ్ ఆల్గరిథం కూడా తెలియాలి కదా మీరు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నారు. మీరు అది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్లన్నీ మనం ఆన్ చేసుకున్నాం లేదు కూడా అది చెక్ చేస్తుంది. కనుక ఆల్గరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇస్తేనే అది కూడా సరైన ప్రాసెస్లో వర్క్ అవుతుంది. సో ఇట్లా ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇట్లా ఆన్ చేసుకున్నాం కదా బ్రో, నెక్స్ట్ ప్రాసెస్ అంటే సెట్టింగ్స్ అనేది చెప్పారు కదా, చాలా సెట్టింగ్స్ అనేది ఒక 3 సెట్టింగ్స్ అనేది చెప్తాను. దానివల్ల మీరు ఇది అన్ని పర్ఫెక్ట్గా ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే, మళ్ళీ నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అని ఆన్ చేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు కూడా సేమ్ ఏదో ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అదే వీడియోని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇట్లా పెన్సిల్ సింబల్ పై క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆప్షన్ అనేది క్లియర్గా ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా మోర్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షార్ట్స్ రీమిక్స్ అని ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేసుకోండి. ఇట్లా చూడండి మీరు అలౌ చేయకపోతే మాత్రం అలౌ చేసి దాన్ని అంటే ఆడియన్స్ అందరికీ యాక్సెప్ట్ ఇవ్వండి అనమాట. ఇట్లా మీ ఆడియన్స్ అంటే మీ వ్యూవర్స్ అందరికి కూడా రిమిక్స్ చేసుకునేలాగా యాక్సెప్ట్ ఇవ్వండి. దానివల్ల మనకు లాభం ఏంటి బ్రో అనేసి అనుకుంటే మాత్రం, ఇట్లా రిమిక్స్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇన్కేస్ మీ సౌండ్ కానీ ఎవరైనా యూజ్ చేస్తా అంటే, ఎవరైతే మీ వీడియోని వాచ్ చేస్తారో వారు కానీ మీ సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ అనేది యూజ్ చేసినట్లయితే దానివల్ల మీకు వ్యూస్ అనేది డబల్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఎంతమంది అయితే రిమిక్స్ చేస్తారో అంత ఎక్కువ క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రిమిక్స్ చేసిన వ్యూస్ వస్తుంది, దాని తర్వాత వాళ్ళు చూసిన వ్యూస్ సో డబల్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ ఇట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కమెంట్ మాత్రం ఆన్ చేయకుండా ఉండిపోవడం మాత్రం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ అనేది ఆన్లో ఉంచేటట్టు పెట్టుకోండి అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో ఎండ్లో నేను మీకు చెప్తాను దీని గురించి అనేసి. సో అదేంటంటే ఎంబాండింగ్ ఆన్లో ఉండడం వల్ల మనకు లాభం ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం వైరల్ అండ్ రీచ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే మీ వీడియో అనేది పలానా కంటెంట్ కనుక అది ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది వైరల్ చేస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా సజెస్ట్ చేస్తుంది. సో దానికోసం అయితే యూట్యూబ్ అనేది ఆప్షన్ ఇచ్చింది. ఇంతవరకు ఎవరు చెప్పు ఉండరు, ఇన్కేస్ చెప్పు ఉండొచ్చు కూడా. సో చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కనుక దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఈ ఆప్షన్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఈ సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసుకున్నారు లేదో ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్కేస్ ఆన్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఆన్ చేసుకోండి. 100% మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందులో ఏ సెట్టింగ్స్ నచ్చిందో ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టైప్ వీడియోలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా ఆ టైప్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అనేది ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.